హాయ్ ఎవరివన్, నేను ఈరోజు ఐఎన్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మనకు అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. మనం దీన్ని క్రోడ్స్లో కన్వర్షన్ చేసుకున్నాము. సో మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తాం అనమాట. సో ఇది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిసెంబర్ క్వార్టర్ కంపేర్ చేస్తే దాన్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటారు. సో ఫస్ట్ మనము ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ చూసినామంటే 512 crores వచ్చింది. ఇప్పుడు 553 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 40 crores పెరిగింది. తర్వాత అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 12 crores వచ్చింది. ఇప్పుడు 8 crores అనమాట. ఇక్కడ 4 crores అదర్ ఇన్కమ్ తగ్గింది. సో ఇది తక్కువ డిఫరెన్స్ కాబట్టి మనం దీన్ని వదిలేయచ్చు. సో టోటల్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 524 crores, ఇప్పుడు 562 crores అనమాట. సో టోటల్గా ఇక్కడ 40 crores వచ్చింది. సో తర్వాత ఎక్స్పెన్స్ చూసినామంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్. లాస్ట్ ఇయర్ 320 crores అయితే ఇప్పుడు 306 crores. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగింది, కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ అనేది తగ్గిందనమాట. అంటే వీళ్ళు రా మెటీరియల్స్ తగ్గిండొచ్చు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్. లాస్ట్ ఇయర్ 16 crores, ఇప్పుడు 22 crores అనమాట. సో ఇక్కడ 6 crores ఉంది, దీన్ని వదిలేయచ్చు అనమాట. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. లాస్ట్ ఇయర్ 13 crores క్రెడిట్ అయింది, ఇప్పుడు 1 crore డెబిట్ అయింది అనమాట. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. లాస్ట్ ఇయర్ చూసినప్పుడే 57 crores, ఇప్పుడు 71 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 14 crores పెరిగిందనమాట. ఏంది? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంత ఎందుకు పెరిగిందనేది తెలుసుకోవాలన్నమాట. అంటే ఎంప్లాయీస్ పెరగడం వల్ల వీళ్ళ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్స్ పెరిగిందంటే ఫ్యూచర్లో ఇంకా రెవెన్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కానీ ప్రమోటర్స్ ఎక్కువ కమిషన్ తీసుకుంటే అప్పుడు కూడా ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది దేనికి పోయింది అనేది మనం డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలన్నమాట. అలాగే లాస్ట్ క్వార్టర్ చూసినామంటే ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ 69 crores ఉంది, ఇక్కడ 71 crores అనమాట. అంటే లాస్ట్ క్వార్టర్కు ఈ క్వార్టర్కు ఎక్కువ డిఫరెన్స్ లేదు. అంటే లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకోండొచ్చు అనమాట. సో అది మనము ప్రీవియస్ రిజల్ట్స్లో కూడా చూసుకోవాలి. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ఈ ఫైనాన్స్ కాస్ట్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2.3 crores ఇంట్రెస్ట్ పే చేసినారు, ఇప్పుడు 3.2 crores అనమాట. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది 1 crore పెరిగింది, కానీ తక్కువ పెరిగిందనమాట. వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తే ఓన్లీ 3 crores మాత్రమే కాబట్టి దీన్ని వదిలేయచ్చు. ఇంకోటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిందంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో 3.5 crores ఇంట్రెస్ట్ పే చేస్తే ఇప్పుడు 3.2 crores అనమాట. అంటే ఇక్కడ 30 lakhs ఇంట్రెస్ట్ తగ్గిందనమాట. ఇంట్రెస్ట్ తగ్గిందంటే వీళ్ళు డెప్ట్ అనేది కొంచెం ఎక్కువ పే చేసింటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిప్రిషియేషన్. లాస్ట్ ఇయర్ 7.4 crores అయితే ఇప్పుడు 9.6 crores. ఇక్కడ తక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని వదిలేసుకోవచ్చు. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ 68 crores అయితే ఇప్పుడు 80 crores అనమాట. ఇక్కడ 12 crores అదర్ ఎక్స్పెన్స్ పెరిగిందనమాట. సో ఇప్పటి వరకు డిస్కషన్ చేసిన దాంట్లో మనకు ఏమర్థమైందంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది బాగా పెరిగింది, కానీ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్ అనేది తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ చూసినామంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో ఇక్కడ ఎందుకు పెరిగింది అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది, సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ చూస్తాము. కరెంట్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 18 crores పే చేస్తే ఇప్పుడు 20 crores పే చేసినారనమాట. అంటే 2 crores కరెంట్ ట్యాక్స్ పెరిగింది. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 44 lakhs క్రెడిట్ అయింది, ఇప్పుడు 89 lakhs క్రెడిట్ అయింది. సో దీన్ని మనం వదిలేసుకోవచ్చు. సో వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత అంటే 65 crores నుండి 67 crores, ఓన్లీ 2 crores పెరిగింది. సో దానివల్ల ట్యాక్స్ కూడా 2 crores పెరిగింది.
తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ 47.6 crores అయితే ఇప్పుడు 47 crores 2 lakhs. సో ఇక్కడ 40 lakhs తగ్గింది. అంటే అయాన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళకు 42.3 crores అయితే 47.2 crores అనమాట. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ ఫ్లాట్గా ఉంది. అలాగే ఈ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ ₹4.03 అయితే ఇప్పుడు ₹4.00.3 అనమాట. సో ఇక్కడ ఎక్కువ పెరగలేదు. ఎందువల్లంటే వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే ₹3.5 నుండి ₹4 పెరిగింది. ఇది పాజిటివ్. ఇప్పుడు మనము అయాన్ ఎక్స్చేంజ్ వాల్యుయేషన్ చెక్ చేస్తాము. ఇక్కడ స్క్రీనర్లో కరెంట్ పీఈ చూసినామంటే 39.6 ఉంది. 3 years పీఈ చూసినామంటే 21.9. సో 3 years మీడియన్ పీఈతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పీఈ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు కరెంటు అయాన్ ఎక్స్చేంజ్ అనేది ఓవర్ వాల్యూడ్ అనమాట 3 yearsతో కంపేర్ చేసినప్పుడు. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాకముందు దీని పీఈ ఎలా ఉందో చెక్ చేస్తాము. రిజల్ట్స్ రాకముందు దీని పీఈ అనేది 39.5 ఉంది. సో ఇక్కడ మనం రిజల్ట్స్ చూసినప్పుడు వీళ్ళకు ఇక్కడ 40 lakhs తగ్గింది. దీనివల్ల పీఈ అనేది సో ఒక పాయింట్ తగ్గిందనమాట. సో ఇప్పుడు కరెంట్ పీఈ 39.6, రిజల్ట్స్ రాకముందు 39.5. అంటే రిజల్ట్స్ రాకముందు ఇప్పుడు ఇది సేమ్ వాల్యుయేషన్ ఉంది. అలాగే లాస్ట్ 4 quarter రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాము. అలాగే వీళ్ళకు లాస్ట్ 4 quarter రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాము. సెప్టెంబర్ క్వార్టర్లో వీళ్ళకు 6.95% ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట. జూన్ క్వార్టర్లో 23.2% వచ్చింది. అలాగే మార్చ్ క్వార్టర్లో 2.78% తగ్గిందనమాట. అలాగే డిసెంబర్ క్వార్టర్లో 70% పెరిగింది. సో ఇక్కడ చూసినామంటే 2 quarters అది సెప్టెంబర్ క్వార్టరు అలాగే మార్చ్ క్వార్టరు ఫ్లాట్గా ఉన్నాయి. జూన్ క్వార్టరు డిసెంబర్ క్వార్టరు బాగా వచ్చినాయి అనమాట. అలాగే ఇప్పుడు కరెంట్ క్వార్టర్ చూసినామంటే ఫ్లాట్గా ఉన్నాయి. సో లాస్ట్ 1 yearలో దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. సో 1 year ముందు దీని ప్రైస్ ఎలా ఉందో 1 year ముందు దీని ప్రైస్ వచ్చి ₹250 ఉందన్నమాట. సో లాస్ట్ 4 quartersలో సో 2 quarters ఫ్లాట్గా ఉంది, 2 quarters బాగా వచ్చినాయి అనమాట రిజల్ట్స్. సో దీని ప్రైస్ చూస్తే ఇక్కడ ₹250 నుండి ఇది దగ్గరగా ₹545 పెరిగిందనమాట. అంటే ఇది 105-110% పెరిగిందనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ చూసినామంటే లాస్ట్ అక్టోబర్ నుండి ప్రైస్ అనేది ఫ్లాట్గా ఉంది. ఎందువల్లంటే ఇక్కడ రిజల్ట్స్ అనేది వీళ్ళకు ఎక్కువ రాలేదన్నమాట. సో ఇప్పుడు కూడా వీళ్ళకు రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా వచ్చింది. కాబట్టి నెక్స్ట్ 3 monthsలో కూడా దీని ప్రైస్ పెరుగుతుందో లేదో అనేది మనకు డౌటే అనమాట. అలాగే అయాన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయంటే ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయి. సో టుడే దీని ప్రైస్ ఎలా ఉన్నదో చూస్తాము 1 dayలో. సో ఇక్కడ చూసినామంటే 545, ఇక్కడ సో 3 o'clock అప్పుడు పెరిగిందనమాట, 550 వరకు పోయింది. మళ్ళీ కొంచెం తగ్గి 549తో ఎండ్ అయిందనమాట. సో ఓవరాల్గా ఇది 1% పెరిగింది. సో తర్వాత ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో రిజల్ట్స్ వచ్చినాయన్నమాట. సో ఇప్పుడు మనకు అయాన్ ఎక్స్చేంజ్ రిజల్ట్స్ వల్ల ఏమర్థమైందంటే అయాన్ ఎక్స్చేంజ్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ 5% ప్రాఫిట్స్ వచ్చింటాయి అన్నమాట. అలాగే దీని పీఈ అనేది సో రిజల్ట్స్ రాకముందు ఇప్పుడు అలాగే సేమ్గా ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.